ప్రకటన గ్రంథం 20 అధ్యాయం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనములను చూచితిని. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాల్గొన్న వారు ధన్యులను పరిశుద్ధులునై ఉండును. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనే వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శరీరములను ప్రియమైన పట్టణమును ముట్టడి వేయుగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించును. వారిని మోసపరిచిన నా అపవాది అగ్నిగంధకముల గల కుండములో పడవేయబడేను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తి ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమ్యాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటిని నిలువ చోటు కనబడకపోయిను. మరియు గొప్ప వారిని కొద్ది వారిని మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడిన ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును. మరణమును పాతాళ లోకమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడింది. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడిన ఎడల కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడింది. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబురతోను సీతారతోను తండ్రిని స్తుతించెదను. తంబురతోను సీతారతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము,
యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా. కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. కొరతంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నానీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని.
హల్లెలూయా స్తోత్రం. స్తోత్రములు తండ్రి, గొప్ప దేవుడా, సత్యదేవుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఈ రోజు ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధిలో మమ్మల్ని స్తుతించి ఆరాధించి నీ కృపల్లో నాయన ఆశీర్వాదం పొందులాగా తండ్రి, నీ యొక్క ఆశీర్వాదం మాపై కుమ్మరిస్తుంది తండ్రి. నీకు వందనాలు. ఈ దినం లేకన్నా ఎంతో మంది ఉన్నారు ప్రభావ, వారు కూడా నాయన నీ సన్నిధిలో నేను స్తుతించి ఆరాధించిన వారుగా ఉండునట్లుగా తండ్రి నీ యొక్క కృప, నీ యొక్క ఆశీర్వాదంపై కుమ్మరించండి తండ్రి. యేసయ్య నీకే మహిమగంత ప్రభావం చెల్లిస్తున్నాం. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అందరు ఉన్నారని అందరు నా వారని, అందరు ఉన్నారని అందరు నా వారని, తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని, తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. నా గానము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా, నా సర్వము నీవయ్యా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అంధకారములో అందుడు నేనైతినే, అంధకారములో అందుడు నేనైతిని, నిన్ను చూచే నేత్రములు, నిన్ను చూచే నేత్రములు నాకు నొసగు నజరేయుడా, నాకు నొసగు నజరేయుడా. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా భాష నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, యేసయ్యా
నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. నరసింహరావు ఒక్క పాట పాడతారా? నరసింహరావు పాడతాం పాస్టర్. స్తోత్రం యేసయ్యా తండ్రి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగే నే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన
రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చెను మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చెను మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. పాటలు పాడి ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రం. అలాగే కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులరా, మనం హార్వెస్ట్ అంటే ప్రియులరా మనం కోత అంటే గొప్ప పంట మనం కోయాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. మనం అధికంగా ఫలించాలని జీవంగల దేవుడు కోరుతుంది. మనం అధికంగా ఫలించాలని దేవుడు కోరుతుంది. కానీ ప్రియులారా మనం చూసినట్టే యేసుక్రీస్తు చెప్పారు, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా చదువుకొని మన వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనక యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రియులారా 1వ వచనం చదువుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎస్, తండ్రి ప్రియులారా వ్యవసాయకుడు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, తండ్రి వ్యవసాయకుడు అనమాట. కాబట్టి తండ్రి వ్యవసాయంలో ఫలించుకోవడం, రిజల్ట్ రావాలన్నమాట, ఫ్రూట్ రావాలన్నమాట. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయం చేసేప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఫలితం రావాలి, ఫ్రూట్ రావాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు ఆకాశం భూమి సౌందర్యం అంతా సృష్టించిన గొప్ప దేవుడు తండ్రి వ్యవసాయకుడు అని ప్రియులారా యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పారనమాట. కాబట్టి వ్యవసాయం చేసిన వారు ప్రియులారా మనం చూసినట్లయితే విత్తనాలు వేసుకొని వెళ్తారు, మంచి నడమలో నాటుతారు, మంచి కోత రావాలని కోరికతో చేస్తారు. దేవునికి స్తోత్రం. అని ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే విత్తనాలు ప్రియులారా మనం చూసినట్లయితే అది దాని నుండి ఫ్రూట్ ఫలితం రావాలంటే అది చనిపోవాలన్నమాట. ఆ విత్తనాలు ఆ మట్టిలో పడి చనిపోయిన ఒక ప్రాసెస్ ఉంది అనమాట. తర్వాత మాత్రమే దాని నుండి దానికి తగినట్టు ఆ ఫలితం వస్తాయి అనమాట. అది మొలచి పైకి వచ్చి దాని నుండి ఫ్రూట్ ఫలితం ప్రియులారా ఫలం తీసుకొని వస్తాయి అనమాట. కాబట్టి సాక్రిఫైస్ జరుగుతుంది అనమాట. ఒక మరణం జరుగుతుందని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే మరణం, విత్తు వెళ్ళి చచ్చిపోవాలన్నమాట. అది బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఒకసారి మన యోహాను సువార్త 12వ అధ్యాయము 24 వచనములు కూడా ప్రియులారా ప్రభు స్పష్టంగా చెప్పారు. ఒకసారి ఆ వాక్యం కూడా ప్రియులారా చదువుదామా. దేవునికి స్తోత్రం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఎస్, అంటే అదొక ప్రాసెస్ అనమాట. ఎందుకంటే అది దేవుడు ప్రభు చెప్పిన మాట. అది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండదు, అది చచ్చిన ఎడల ప్రియులారా మనం చూసినట్లయితే విస్తారముగా ఫలించునని రాయబడింది. గొప్ప హార్వెస్ట్ తీసుకొని వస్తాయన్నమాట. అదే ప్రాసెస్ అనమాట. కాబట్టి సాక్రిఫైస్ ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో సాక్రిఫైస్ ఉంది అనమాట.
ఆ సాక్రిఫైస్ ద్వారానే దానిలో వెళ్ళాలి. కాబట్టి దానికి ప్రియులారా మన ఉదాహరణ ప్రభువైన యేసుక్రీస్తు. దానికి మనం ఉదాహరణ యేసుక్రీస్తు అనమాట. కాబట్టి 24వ వచనంలో రాయబడింది, ఏ ప్లెంటిఫుల్ హార్వెస్ట్ ఆఫ్ న్యూ లైఫ్స్ అని రాయబడింది. ఒక గోధుమ గింజ పడిన తర్వాత, చచ్చిన తర్వాత దాని నుండి చాలా ఫలితం వస్తాయి అనమాట. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా దానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ అనమాట, మాదిరి యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నాము యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ప్రియులారా యేసుక్రీస్తు మన కొరకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం చూస్తున్నాం. మన కొరకు, నా కొరకు, మన అందరి కొరకు సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం అందరం ఇప్పుడు యేసే బిడ్డలుగా మనం ఉన్నాం. మన అందరూ పాపక్షమాణం పొందిన యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమాణం పొందిన వారు ఈ మీటింగ్లో పాల్గొంటున్న మనం అందరం రక్షణ పొందిన వారం. యేసుక్రీస్తు రక్తం ద్వారా నిత్య జీవన్, యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవన్, యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమాణం, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి పాపక్షమాణం పొంది నీతి ముందలుగా పరిశుద్ధులుగా దేవుని యొక్క ప్రియ కుమారుగా కుమార్తెగా మరచబడే. కాబట్టి దానికి సాక్రిఫైస్ జరిగింది అనమాట. దేవునికి స్తోత్రం. అంటే ఉట్టిగా అది రాదనమాట. హల్లెలూయా. అంటే మనం ఆలోచన చేసిన మాత్రం రాదు. దేవుడు ఆలోచన చేసిన మాత్రమే రాదు. అంటే అది ప్రాసెస్ జరగాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దానికి ప్రియులారా తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తారు, తన ప్రియ కుమార్ని మన కొరకు ఇచ్చేసామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు కలువరి సిలువలో నా కొరకు మీ కొరకు పెద్దలుగా సాక్రిఫైస్ ప్రాణం పెట్టామన్నమాట. అందుకొరకు మనం ఇప్పుడు క్రీస్తు అభిషక్తుడు. కాబట్టి అభిషక్తుడైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టి సమాధి నుండి తెరలేచి మనం సువార్త విని పరిశుద్ధాత్మ వల్ల రక్షణ పొందిన. కాబట్టి ఇప్పుడు మనం అభిషక్తులుగా మార్చబడే. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా సిలువలో మరణించినప్పుడు అది చూసామన్నమాట. యెషయా గ్రంథము 53 అధ్యాయములు ప్రియులారా మనం చూసినట్లయితే 10 వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు అంటే దాని వలన ఫలం అంటే ఫ్రూట్ ఏం వస్తుంది అని ప్రభు చూసామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఒకసారి మనం చదువుతారా యెషయా గ్రంథము 53 అధ్యాయము 10వ వచనం. అతని నలుగుబెట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును. కాబట్టి అక్కడ ఏం రాయబడింది, సంతానమును చూచేను అని రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు సంతానం మనమే, రక్షణ పొందిన మనం అన్నమాట. దేవుని ఒక సంఘం అనమాట, సంఘ బిడ్డలు అనమాట. సువార్తమని రక్షణ పొందిన వారందరూ ఆ పిల్లలుగా గుంబెలో వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. దానిలో మనం కూడా ఉన్నామన్నమాట. మనం కూడా దానిలో పిల్లలు ఉన్నామని అర్థం చేసుకోవాలి. కాబట్టి గోధుమ గింజ అది ఒంటిగా ఉంటే అది చచ్చిపోలేదంటే అది ఒంటిగా పిల్లలు నిలబడితే అనమాట. దాని వలన ఫలం రాదు. కాబట్టి తప్పకుండా అది సాక్రిఫైస్ అవ్వాలన్నమాట, మరణించాలన్నమాట, తర్వాత ఫలిస్తాయి అనమాట. అదే ప్రొసెస్ అనమాట. కాబట్టి పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చాలా మంది ఈ సాక్రిఫైస్ ఇష్టపడడం లేదు. ఎందుకంటే సెల్ఫ్ అడ్డుపడితే అనమాట. మనం సెల్ఫ్ అడ్డుపడితే మన ప్రాణమే అడ్డుపడితే ప్రాముఖ్యంగా. కాబట్టి ప్రియుల దేవుని యొక్క చిత్తం ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క చిత్తం ఏంటది, మన ఆత్మ మనసు బలపరచబడాలి, మన ప్రాణం దేవునికి లోబడాలి అనమాట. అంటే మన ఆత్మ యజమానుడు ఉండాలి, ప్రాణం యజమానుడుగా ఉండవద్దు అనమాట. కానీ సమస్య ఏంటంటే చాలా మందిలో ప్రాణమే యజమానుడుగా ఉన్నారనమాట. ప్రాణమే యజమానుడుగా ఉన్న ఆత్మ కాదు, కొత్తగా జన్మించిన ఆత్మ కాదు. కానీ దేవుని చిత్తం అనేది ఆత్మ యజమానుడు ఉండాలి. ఇప్పుడు అదే దేవుని యొక్క ఆర్డర్ అనమాట. దేవుని యొక్క ఆర్డర్, డివైన్ ఆర్డర్ ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో వచ్చాం. కొత్తగా జన్మించిన ఆత్మ పరిశుద్ధాత్మ సహాయం వల్ల యజమానుడు ఉండాలి, ప్రాణం దానికి లోబడాలి అనమాట. శరీరం దాన్ని ఫాలో చేస్తే అనమాట. కానీ చాలా మందిలో ఇప్పుడు ఏం జరుగుతుంది, అన్నిలు మనం చూసినట్లయితే రక్షణ పొందలేని వారు ఆత్మ చచ్చిన స్థాయిలో ఉన్నామన్నమాట. నిద్రలో ఉన్నట్టు చచ్చిన స్థాయిలో ప్రాణమే టోపు యజమానుడిగా ఉన్నాం. ఇక రక్షణ పొందిన వారిలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే చాలా మందిలో స్పిరిచువల్ బేబీస్ లో ప్రియులారా మనం చూసినట్లయితే వారు ప్రాణమే యజమానుడు ఉన్నాం. కానీ ఎవరైతే నమ్మకంగా ప్రార్థన చేసుకొని ఆత్మబలంతో
సో పరిశుద్ధాత్మలో ఆధారపడి ఎక్కువ ప్రార్థన వేసుకొని పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యాలు పోల్చుకొని ఆత్మ బలంతో ఉన్నవారు వారు ఆత్మ యజమానులుగా ఉన్నామన్నమాట. వారిలో ప్రాణం, ఆత్మ చెప్పినట్టు ప్రాణం లోపడుతుంది అనమాట. ఇప్పుడు ఇది ప్రియుల మన లోపలే జరుగుతున్న విషయం అనమాట, మన లోపలే. కాబట్టి మనం ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది పరిస్థితి? దేవునికి స్తోత్రం. ఆత్మ యజమానుడు ఉన్నారా లేదంటే ఈ ప్రాణం యజమానుడు ఆత్మ స్థాయిలో ఉందా మనం చూడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రాణం యజమానుడు ఉంటే ప్రియుల మనం అర్థం చేసుకోవాలి, చాలా బాధలు, అనవసరమైన బాధలు, అనవసరమైన టెన్షన్లు ఎక్కువ అనుభవిస్తుంది. కానీ మన ఆత్మ యజమానుడు ఉంటే అనవసరమైన టెన్షన్లు తగ్గిపోతాయి అనమాట. ఎందుకంటే ఆత్మ యజమానుడు ఉంటే ఆత్మ నుండి మనకు సంతోషం, సమాధానం, పరిశుద్ధాత్మ నుండి మనకు సంతోషం, సమాధానం, నెమ్మది, హీలింగ్, మనకు డెలివరెన్స్, మనకు మేలు, ఆశీర్వాదాలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇద్దరికి మేలు చేయాలని తలంపులు వస్తాయి. కానీ ప్రాణం యజమానుడు ఉంటే దాన్ని నా మట్టికి ఆలోచన వస్తాయి, ఇంకా దానికంటే రాద్దనమాట. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, మనం ఫలించాలి అని దేవుడు ప్రియుల జీవంగా దేవుడు కోరుతుంది. కాబట్టి తండ్రిని దేవుడు మనం చూసినది యేసుక్రీస్తును అవేప్యమన్నమాట. ఇక్కడ ఫలం, ఫ్రూట్ రావాలి. ఇక్కడ పాపం ద్వారా దేవుని నుండి దూరమైన ప్రతి ఒక్కరిను తిరిగి రావాలి, తిరిగి సంపాదించుకోవాలి. దానికి ప్రాణమే పెట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల జీవ మార్గంలో ఒక ఇదనమాట మరణం అంటే సాక్రిఫైస్. మరణం అంటే సాక్రిఫైస్ అనమాట. కాబట్టి యేసుక్రీస్తు నాకు బదులుగా, మనకు బదులుగా మరణించాం. కాబట్టి మరణం లేకుండా ప్రియులరా, సాక్రిఫైస్ లేకుండా ఆ ఫ్రూట్ సరిగా రాలేదన్నమాట. ఎందుకంటే మంచి వ్యవసాయకుడు తండ్రిని దేవుడు ఇప్పుడు తన కుమారుని ఇచ్చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకొరకు ప్రియులారా మనం రక్షణ పొంది ఈ మేలు పొందుతాం. ఇలాగ మనం కూడా మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం కూడా సాక్రిఫైస్ చేయాలన్నమాట. సాక్రిఫైస్ చేయాలంటే ఫిజికల్ గా మనం మరణించాలని కాదు, కానీ సెల్ఫిష్ పక్క పెట్టాలన్నమాట. ప్రార్థన ద్వారానే సాధి దానికి మామూలు ప్రార్థన సరిపోలేదు, బలమైన ప్రార్థన అవసరం అనమాట. ఈ ప్రాణం సెల్ఫిష్ నుండి బయటపడాలంటే వాక్యం, రెవల్యూషన్ మనకు అవసరం. ప్రార్థన, పరిశుద్ధాత్మ సహాయం మనకు తప్పకుండా అవసరం. ఆత్మ మనిషి బలంగా ఉండాలి. ఇప్పుడు ఆత్మ మనిషి ఇన్నర్ మన్ ప్రియులార పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్న కొలది ఈ ప్రాణం అంటే సెల్ఫిష్ ను ఓవర్కమ్ చేసినట్టు దేవుడు కృపయిస్తాడనమాట. లేదంటే వీలు లేదు. అందుకొరకు బైబిల్ గ్రంథం ప్రియులార మనకు నేర్పిస్తుంది, మన పట్టుదల, ప్రార్థన పట్టుదలతో ఉండాలి. విసుకకుండా ప్రార్థన చేయాలి, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం అధికంగా ఫలించాలి. దేవుడు కోరుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనను అధికంగా ఫలించినట్టు, అధికంగా మనను ఇద్దరు సంఘర్షేమం కొరకు, ఇద్దరు మేలు కొరకు వాడుకోవాలని దేవుడు కోరుతుంది. కానీ మన ప్రాణమే చాలాసారి అడ్డుపడుతుంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం బలంగా ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది హార్వెస్ట్, పంట అంటే కోత ఉంది అనమాట. కోత అది ప్రియులారా. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకసారి చదువుతారమ్మా, మత్తయి సువార్త 10 అధ్యాయము 37 నుండి ప్రియుల 37, 38. మత్తయి సువార్త 10 అధ్యాయము 36 చదవండి. ఫస్ట్ 36. ఒక మనుష్యుని ఇంటి వారు అతనికి శత్రువులగుదురు. మత్తయి సువార్త 10 అధ్యాయము 36. అదే ఫస్ట్. ఓకే, తల్లినైనను తల్లినైనను నాకు 9 అధ్యాయము 36. 9 అధ్యాయం 36. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఇక్కడ కాపరి గొర్రెల గురించి కూడా అక్కడ రాయబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు కాపరి లేదు అంటే ఏం జరుగుతుంది? గొర్రెలు దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కాపరి స్వరం వినాలి అనమాట, కాపరి. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రియులారా మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టాము. మనం ఫలించాలి అనే ఉద్దేశంతో దేవుడు ప్రాణం పెట్టాము. అది మాత్రం కాకుండా అదే ప్రాణం పెట్టిన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేసుకొని మనల్ని కూడా సిద్ధపరుస్తున్నాం అనమాట. నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించిన అదే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేసుకొని మనం కూడా ఫలించినట్టు
మనలో ప్రియులరా తన పనులు చేస్తున్న దేవుడు. లేలే ఆత్మను బలపరుచుకొని మనం ఎలాగ ఫలించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాం అనమాట. కాబట్టి అది ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. అది మన మేలు కొరకు, నష్టం కొరకు కాదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్టే ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె బిస్కి చెదరి ఉన్నందున వారి మీద కనికరం పడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి హార్వెస్ట్ బైబిల్ గ్రంథం మనకు నడిపిస్తుంది. హార్వెస్ట్ చాలా గొప్పదిగా ఉంది, ఎక్కువ ఉంది, కానీ పనివారు కావాలన్నమాట. కాబట్టి పనివారు ఎలాంటి పనివారు కావాలి? పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి, సెల్ఫిష్ ను జయించేవారు ఉండాలన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి, దేవునికి లోబడే పనివారు కావాలన్నమాట. దాని కొరకు మనం ప్రార్థన చేయాలని ప్రభు నేర్పిస్తానన్నమాట. హీ సెడ్ టు హిస్ డిసైపుల్స్, ద హార్వెస్ట్ ఈస్ గ్రేట్. కోత చాలా గొప్పదిగా ఉంది, బట్ ద వర్కర్స్ ఆర్ ఫ్యూ. కాబట్టి కొందరు ప్రియులారా మనం దేవుని పిలుపు ఉంది, దేవుని సన్నిధిలో వచ్చిన వారు ఉన్నారు. లేదని మనం చాలా మంది దేవుని పిలుపు ఉంది, వచ్చిన వారు ఉన్నారు. అయినప్పుడు కూడా ఈ సెల్ఫ్ వారు ఫలించకుండా చాలాసారి అడ్డుపడతాయి అనమాట. మనం స్వయం సెల్ఫ్ అనమాట. కాబట్టి ప్రియులారా మనం బలంగా ప్రార్థన చేయాలి. దేవా, ఈ సెల్ఫ్ నుండి, స్వయం నుండి నన్ను విడిపించుము. అందుకొరకు యేసుక్రీస్తు చెప్పారు, నన్ను వెంబడించిన వారు, నా శిష్యుడుగా మీరు ఉండాలని, నన్ను వెంబడించిన వారు సెలవ మోసుకొని రావాలి అని ప్రభు చెప్పారు. వేరే మార్గం లేదనమాట. యేసుక్రీస్తుకు శిష్యుడుగా ఉండాలంటే దానికి అర్థం మనం విలువ ఇవ్వాలి అనమాట. మనం సాక్రిఫైస్ చేయాలి, మనం విలువ చెల్లించాలి. అది మనం ఇష్టపడలేదేమో, మన ఇష్టం చేయాలి అని మనకు ఇష్టపడుతుందేమో. కానీ దేవుని ఇష్టం చేస్తున్నప్పుడు తర్వాత ప్రియులరా అది మనకు చాలా మేలని మనకు అర్థమైపోతుంది. అదని ఇప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క చిత్తం వరకు మనం లోబడినప్పుడు, సాక్రిఫైస్ చేసినప్పుడు అది మేలు. అది యేసుక్రీస్తులో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు చాలా నొప్పిగా ఉంది, అక్కడ చాలా బాధగా ఉంది, ఒంటరితనం అనుభవిస్తున్నాం అనమాట. చాలా బాధ అనుభవించాం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే అది చాలా సంతోషం తీసుకొని వచ్చామన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టినా కాబట్టి ఇప్పుడు అనేక పిల్లలను చూస్తున్నాం అనమాట. అనేక అభిషక్తులను చూస్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. సాక్రిఫైస్ అక్కడ మనం చూసినట్లయితే కొంచెం, అంటే అక్కడ కొంచెం కాదు, అక్కడ త్యాగం ఉంది, పెయిన్ ఉంది, బాధగా ఉండవచ్చు. కానీ తర్వాత ప్రియులరా ఫ్రూట్ వస్తున్నప్పుడు అందం మర్చిపోతాయి అనమాట. దాని నొప్పి మర్చిపోతాయి. ఆ సాక్రిఫైస్ ఆ టైంలో ఉన్న నొప్పి, బాధ అంతా మర్చిపోతాయి. అదే మనం చూస్తున్నాము, ఒక స్త్రీ మనం చూసినట్లయితే గర్భవతిగా ఉన్నప్పుడు తర్వాత డెలివరీ సమయంలో చాలా నొప్పి వస్తుంది అని బైబిల్ గ్రంథం కూడా మనకు నేర్పిస్తుంది. కాబట్టి చాలా భరించలేని నొప్పి అని డెలివరీ ఆ నొప్పి. కానీ తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే వాళ్ళ బిడ్డ శిశువు పుట్టిన తర్వాత ఆమె నొప్పి అంతా మర్చిపోద్ది అనమాట. ఎందుకంటే చక్కని ఆ శిశువును చేతులు ఎత్తుకొని హత్తుకొని, అంటే అది చూసినప్పుడు చాలా సంతోషం, అంటే తన హృదయం. అలాగే అనమాట సాక్రిఫైస్ ప్రియులారా మనం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో సాక్రిఫైస్ సెల్ఫిష్ ను పరిశుద్ధాత్మ వలన మనం చేయించుకోవాలి. హోలీ స్పిరిట్ మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. అప్పుడు మాత్రం ప్రియులారా మనం అధికంగా ఫలిస్తుంది. అప్పుడు మాత్రం అనేకలకు మనం దీవెనకరంగా బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు దేవుడు అది కృప చూపిస్తాడు. మీరు అధికంగా ఫలించాలని కోరుతున్న వ్యక్తిగా ఉండే, నిజంగా మీరు కోరుతున్న వ్యక్తులుగా ఉండే. ఇప్పుడు కోరిక ఉండవచ్చు, నేను అధికంగా ఫలించాలని మీరు కోరుతున్నారేమో. సాక్రిఫైస్ త్యాగం చేయమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు మీరు లోబడి లేని స్థాయిలో ఉన్నామంటే ఆ కోరికలో మనం వెనుకపోయినట్టు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు. సాక్రిఫైస్. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఒక ప్రత్యేక విషయం మనం చూసినట్లయితే సాక్రిఫైస్ ఉంది. తర్వాత మనం ఒక పండుగ కూడా ఉంది అని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఒకవేళ స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనను సిద్ధపరిచినాక, హల్లెలూయా. కాబట్టి సాక్రిఫైస్ లేకుండా ప్రియులారా మనం ఫలించలేం అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో అది మనం దేవుని పరిచయం, దేవుని రాజ్య వ్యాప్తిలో చాలా అడ్డుపడుతుంది అనమాట. ఈ సెల్ఫిష్
కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన ఇంక్రీజ్ చేసుకోవాలి, వాక్యాలు మనం ఎక్కువ భవించుకోవాలి, ఆత్మ మనిషి బలపరచబడాలి, ప్రాణం నూతనపరచబడాలి, ప్రాణం ఆత్మకు లోబడాలి, ఒక స్థాయికు తీసుకొని రావాలి అనమాట. ఇప్పుడు దాని కొరకు మామూలు ప్రార్థన సరిపోలేదు, చాలా పట్టుదల ప్రార్థన అవసరం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఫలించకుండా చాలాసారి పిల్లరా మనం కొన్నిసారి మనం అనుకున్నారేమో బయట ఉన్న మనుషులు లేదంటే దెయ్యాలు కూడా కొన్నిసారి ఎక్కువ పని చేస్తున్నారని. దానికంటే ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మనలో ఉన్న సెల్ఫ్ అని అర్థం చేసుకోవాలి. ఓల్డ్ సెల్ఫ్, నూతన పరచబడలేని మనసు, అది అడ్డుపడుతుంది అనమాట. కాబట్టి కొన్నిసారి నూతన పరచబడలేని మనసు ఆలోచన వలన గాని అడ్డుపడినప్పుడు మన సాతాను మీద అంతా చెప్తారేమో, సాతాన్ని అడ్డుపడుతుందని మనం ఫలించకుండా. కాబట్టి ఓల్డ్ సెల్ఫ్ ను ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం జయించుకోవాలి, అప్పుడు మనం అదేంగా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనం ప్రియులారా మనం చదువుదాం. కాబట్టి పునరుద్ధాన జీవితం మనం అనుభవించాలంటే మరణంలో వెళ్ళాలి అనమాట. ఫస్ట్ మరణం, తర్వాత మాత్రమే పునరుద్ధానం. మరణం లేకుండా పునరుద్ధానం లేదు. కాబట్టి ఆ వాక్యం చదువుదాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడుతుంది. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమై ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉంది. ఎస్. కాబట్టి ప్రియులరా ఈ మరణం అంటే ఎవరికి ఇష్టం లేదేమో, ఓకే. కాబట్టి యేసుక్రీస్తు నాకు మీకు బదులుగా మరణించాం. కాబట్టి మనం మరణించాలనే కాదు కానీ కాబట్టి ఆ మరణతో మనం ఏకీభవించాలన్నమాట. ఆ మరణతో పరిశుద్ధాత్మ వలన మనం ఏకీభవించాలి. అప్పుడు మాత్రమే పునరుద్ధానం మనం పునరుద్ధాన జీవితం. కాబట్టి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు అది నేర్పిస్తుంది. 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడేదని. ఇది మరణం అన్నమాట. యేసు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిగనామంలో సాదృశ్యంగా మన యేసుక్రీస్తుతో ఏకీభవించుకొని అంటే విశ్వాసంతో మన బాప్తిసం పొందుకోవడం. తర్వాత మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము ఒక సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉంటాము. కాబట్టి పునరుద్ధాన జీవితం మనందరినీ కోరుతుంది. కానీ యేసుక్రీస్తుతో పాతి పట్టబడాలి అనమాట. ఆ ఒక అనుభవంలో వెళ్ళాలి అనమాట. దేవునికి స్తోత్రం. సెల్ఫిష్ నుండి మనం బయటపడాలి, ఓల్డ్ మ్యాన్ అనుభవం నుండి బయటపడాలి, సిన్ఫుల్ న్యాచురల్ ప్రభావం నుండి మనం బయటపడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం స్తోత్రం. కాబట్టి దేవుడు సిలువలో అన్ని చేశారు. సమాధి తర్వాత దేవుడు తిరిగి లేచారు. కాబట్టి మన యేసుక్రీస్తుతో ఏకీభవించాలి అనమాట. పరిశుద్ధాత్మతో మనం ఏకీభవించాలి. అప్పుడు ప్రియులారా మనం ఫలిస్తుంది. అప్పుడు మీరు ఫలించాలని దేవుడు కోరుతుంది. కాబట్టి సాక్రిఫైస్ తప్పకుండా జరుగుతుంది. గోధుమ గింజ దొండి ఉంటే ఒంటిగానే, కానీ అది చచ్చినప్పుడు మట్టిలో పడి చచ్చిన తర్వాత మనం చూసి అనేక గోధుమ దాని నుండి అనేక ఫలితం ఫ్రూట్ వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన నుండి కూడా ఫ్రూట్ రావాలంటే ప్రియులారా మనం సెల్ఫిష్ నుండి విడుదల పొందాలన్నమాట. స్వార్థం నుండి బయటపడాలి. అంటే మన తలము నుండి బయటపడాలి అనమాట. దేవుని తలంపుకు లోబడాలి అనమాట. దేవుని స్వరం విని దానికి లోబడాలి అనమాట. దేవుని చిత్తం అర్థం చేసుకొని దాని కొరకు నిలబడాలి. అప్పుడు ఫలిస్తుంది, లేదంటే ఫలం రాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం గొప్ప హార్వెస్ట్ మనకి ఇష్టం, కానీ విత్తనాలు వేయడం మనకి ఇష్టం లేదేమో. గొప్ప హార్వెస్ట్ కావాలని అంటే గొప్ప పంట కావాలని మనం అందరిని కోరుతాం. కాబట్టి గొప్ప పంట మనం పోయాలంటే మనం ఏం చేసుకోవాలి? విత్తనాలు కూడా విశ్వాసంతో కాబట్టి మన జీవితం కూడా ఒక విత్తనాలుగా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. మన జీవితం పూర్తిగా ప్రభువుని చేతుల్లో సమర్పించాలి. యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాం, మన కొరకు ప్రాణం పెట్టాం, రక్తం ఇచ్చుకున్నాం, సొత్తుగా మార్చాం. మనం అది ఒప్పుకోవాలి, అది మనం అంగీకరించాలి. మీరు ఎంతమంది అంగీకరిస్తున్నారేమో నిజంగా పూర్తిగా నేను నా సొత్తు కాదు, నేను యేసయ్య సొత్తు అని మీరు నిజంగా ఎంతమంది చెప్తారని? పెదవులతో చెప్పడం కాదు, పెదవులతో చెప్పాలి, కానీ ఫస్ట్ హృదయంలో అది నమ్మాలి అనమాట, విశ్వసించాలి.
హృదయంలో నిజంగా విశ్వసించాలి. హృదయంలో నిజంగా ఆ విశ్వాసంతో నిజంగా మనం నోటితో ఒప్పుకోవాలి. ఇప్పుడు హృదయపూర్తి ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో బెల్లవంతంగా చెప్పి కాదు. ఇప్పుడు హృదయపూర్తిగా ప్రియులారా జరగాలి అనమాట. నిత్య జీవన రక్షణ అనుభవం హృదయంలో జరిగేది అనమాట. యేసుక్రీస్తును హృదయంలో విశ్వసించాలి, తర్వాత నోటితో ఒప్పుకోవాలి యేసుక్రీస్తు నా ప్రభు అని. కానీ మనం ఒకసారి మనం పెదవులతో ఉట్టిగా మనం చెప్పారు. అది కాదు. నిజమైన రక్షణ అంటే ప్రియులారా మనం హృదయంలో నిజంగా విశ్వసించి నిజంగా మనం ఒప్పుకోవాలి. నిజంగా యేసుక్రీస్తు నా ప్రభు అని చెప్పినప్పుడు మనం అలాగ ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు నుండి యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. ఇప్పుడు నిజంగా యేసుక్రీస్తు మన ప్రభు ఇప్పుడు ఉన్నారా? సోదర, యేసుక్రీస్తు మనకు ప్రభు ఉంటే యేసుక్రీస్తుకు మనం లోబడితే అనమాట. యేసుక్రీస్తు మనకు ప్రభు ఉండే యేసుక్రీస్తుకు మనం లోబడాలి. సోదరం. హల్లెలూయా. లేదు అంటే మనమే ప్రభు ఉన్నట్టు మనం బ్రతుకుతున్నారేమో, లేదా ఇంకా వేరే వారేమో. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా ఎల్లప్పుడు మన ప్రభు ఉంటున్నాక అర్థానికి స్తోత్రం. యేసుక్రీస్తు మనం ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేయనాక లోడ్షిప్. కాబట్టి దానికి లోబడడం చాలా గొప్పది అనమాట. చాలా ఆశీర్వాదం, చాలా గొప్పది అనమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుకు లోబడినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించినాక, మన ఆత్మను దేవుడు బలపరిచినాక, ప్రాణాన్ని దేవుడు నూతనపరిచినాక, మనం అందరి ప్రాణం మనలో వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తుకు యేసు మమ్మల్ని లోబడినాక దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారేమో, మన బయట ఉన్న అన్ని విషయం కొరకు ప్రార్థన చేస్తున్నారేమో, మంచిది. కానీ లోపలే విధేయత లేదు అంటే పరిస్థితి ఏమవుతుంది? బయట ఉన్నవారు చాలా మందికి మనం ప్రార్థన చేస్తున్నాం, వారు ఫలానా వ్యక్తులు లోబడలేదు, లోబడినట్టు కృప దయచేయమని వారందరి కొరకు మనం ప్రార్థన ఇస్తాము. కానీ మన లోపల ఏం జరుగుతుంది? మన ఆత్మ అంటే దేవుని స్వరానికి మన ప్రాణం లోబడుతుందా? కాబట్టి ప్రభువును వెంబడించడం అంటే ఏంటది? ప్రభువును వెంబడించడం అంటే ఏంటది అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడతారు. దానికి మనం లోబడటమే, ప్రాణం లోబడాలి అనమాట. దానికి రక్షణ పొందిన ప్రియులారా మనలో పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు మనం లోబడాలి. కాబట్టి మనం వినాలి. కాబట్టి వినే కోరి ఉండాలి. ఇప్పుడు ప్రియుల దేశం మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మాటలు మన మేలు కొరకని అర్థం చేసుకోవాలి, కీడు కొరకు కాదు. దేవునికి స్తోత్రం. కొన్నిసారి అనిపిస్తాము, అప్పుడు సాక్రిఫైస్ చేయాలి, సెల్ఫిష్ నుండి బయటపడాలి, అప్పుడు నాకు నష్టం వస్తా అని మీరు అనుకున్నారేమో. నష్టం రాదు ప్రియులారా. చాలా హార్వెస్ట్ లేదా పంట వస్తాయి, అంటే ఆశీర్వాదం మేలు వస్తాయి అనమాట. కాబట్టి మనం చూస్తున్నాము, దానికి చక్కని ఉదాహరణ యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఏం చెప్పారు? నేను సత్యం జీవం మార్గం. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం. ఇప్పుడు యేసుక్రీస్తు చూశాడనమాట, మనల్ని చూసామన్నమాట. అంత కొరకు నొప్పి భరించామన్నమాట, బాధ భరించామన్నమాట. హల్లెలూయా. కాబట్టి అలాగే ప్రియులారా మనం కూడా ఈ కాలంలో పరిశుద్ధాత్మ స్వరమిని సాక్రిఫైస్ సెల్ఫిష్ ను చేసుకొని బ్రతుకున్నప్పుడు అనేకులు దేవుని రాజ్యానికి అది మేలుకరంగా మార్చబడుతుంది. దేవుని రాజ్యం నా ద్వారా మీ ద్వారా ఇంక్రీస్ అవుతాయి అనమాట. అనేకులకు అది దీవెనకరంగా మార్చబడతాయి. కాబట్టి సెల్ఫిష్ ను ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం అయిన వాక్య ప్రదక్ష ద్వారా మనం జయించినట్టు ప్రభు కృప అనుగ్రహించినాక ప్రియులారా గుడ్ న్యూస్ ఏంటిదంటే ఈ సెల్ఫిష్ లేదంటే స్వార్థత దానిని ఓవర్కమ్ చేసిన ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు సహాయం చేస్తాడు. మీరు నిజంగా కోరుతున్న వ్యక్తి ఉంటే, మీరు అధికంగా ఫలించాలి ప్రభు అని మీరు కోరుతున్న వ్యక్తి ఉంటే, అదే దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నా కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు సెల్ఫిష్ స్వార్థను జయించిన ప్రభు అనమాట. అదే ప్రభు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నా కాబట్టి తప్పకుండా ప్రభు మనకు సహాయం చేస్తాడు. మనం ఈ ప్రాణాన్ని అంటే సెల్ఫిష్ ను జయించినట్టు, స్వార్థ ఆలోచనను ఓవర్కమ్ చేస్తున్నట్టు. ఎందుకంటే దేవుడు ప్రియులారా కోరుతుంది మనం అధికంగా ఫలించాలి. ఎందుకంటే మనం ఫలించలేదు అంటే తండ్రి వ్యవసాయకుడు, తండ్రి మహిమపరచబడలేదన్నమాట. తండ్రి నా ద్వారా మీ ద్వారా పరలోక తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు జీవగల దేవుడు నా ద్వారా మీ ద్వారా మహిమపరచబడాలి. మన మహిమలో ఎదగాలి. దానితో పాటు మన జీవితం ద్వారా జీవగల దేవుని నామం మహిమపరచబడాలి, దూషించబడవద్దు అనమాట. దేవుడు పిలుపు పొందేవారు కరెక్టే. మనం పిలుపుకు స్పందించాము, మనం రక్షణ పొందాము, ప్రభువును అంగీకరించాము. అలాగే పాపక్షమానం దొరికింది, నీతిమంతులు పరిశుద్ధులుగా మార్చబడాము, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చాం, ఎన్నో కార్యాలు చేశారు, మంచిది.
ఎన్నో మేళ్ళు దేవుడు చేశారు, మంచిది. కానీ ఇంకా లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను నడిపించాలని దేవుడు కోరుతుంది. అప్పుడు మీరు మిమ్మల్ని ఇస్తారా, లేదంటే మీరు వెనుకకు లేదంటే పక్కకు జరుగుతా, నన్ను కాదు ఇంకొకరు వాడుకోమని చెప్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా అసలైన ఆత్మీయ జీవితంలో సాక్రిఫైస్ ఉంది అనమాట. ఎందుకంటే సాక్రిఫైస్ తర్వాత ఒక హార్వెస్ట్ కూడా ఉంది. హల్లెలూయా, హార్వెస్ట్ ఉంది అనమాట, కోత ఉంది, పంట ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియులారా ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రియులారా 8వ వచనం చదువుతారమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆమేన్. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి, చూడండి మహిమపరచబడు మన తండ్రి. మనం దర్శన సువార్తమైన దర్శన పొందిన మనం అందరూ తండ్రి సేమ్ అనమాట, పరలోక తండ్రి, జీవగల దేవుడు అనమాట. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మీరు బహుగా ఫలించాలి, కొద్దిగా బహుగా ఫలించాలి. దేవునికి స్తోత్రం, బహుగా ఫలించాలి. కాబట్టి బహుగా ఫలించాలి అంటే ఏం జరగాలి? ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తుతో మనం సహవాసం చేయాలి, మాట్లాడాలి, లవ్ చేయాలి, ప్రేమ ఏసే ప్రేమార్థం చేసుకొని మనం ప్రభువును ప్రేమించాలి, ప్రభువుని ప్రేమించాలి, ప్రభువుని ప్రేమించాలి. ప్రభు మాటలు మనం ధ్యానించాలి, ప్రభు మాటలు మనం భుజించాలి, ప్రభు మాటలు మనం ఒప్పుకోవాలి, ప్రభు మాటలు ప్రభు మాటలు మనల్ని ప్రభావం చేయాలి, మన ఆత్మను ప్రభావం చేయాలి, మన ప్రాణం స్థితిని ప్రభు మాటలు ప్రభావం చేయాలి. ఏసే మాటలు మనను అధికంగా ప్రభావం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మనం అధికంగా ఫలిస్తాయి అనమాట. కాబట్టి బహుగా ఫలించినప్పుడు తండ్రికి మహిమ వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 5వ వచనం చదువుతారమ్మా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఇంకా 5వ వచనం, ఇంకా 4వ వచనమా, 4వ వచనం పైన. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. కాబట్టి ప్రియులరా, జీవగల దేవుడు మనం అధికంగా ఫలించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనలో బలమైన కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు దయచేనాక. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, నష్టం కాదు మనకు మేలు, తెలుగు కూడా మేలు. కాబట్టి కొన్నిసారి అబ్బో నాకు నష్టం అని అనిపిస్తాయేమో. నో, నష్టం కాదు ప్రియులు, నష్టం కాదు. తండ్రి దేవుడు యేసుక్రీస్తుతో మాట్లాడినప్పుడు, అంటే తండ్రి చిత్తం తండ్రి తన చిత్తం యేసుక్రీస్తుకు బయలుపరిచినప్పుడు యేసుక్రీస్తు దానికి లోబడామన్నమాట, సాక్రిఫైస్ చేశాం, సిలువలో ప్రాణం పెట్టామన్నమాట. తర్వాత ప్రియులారా ఇప్పుడు మనం చూసినట్లయితే ఎన్నో మేళ్ళు అదే మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథం మనం చదివాము. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం మనం ఈరోజు చదివాము. దానిలో మనం చూసాము, మొదటి పునరుద్ధానములో పాలుపొందు వారు ధన్యులు. ఎలాగే మొదటి పునరుద్ధానములో పాలు పొందాలి అంటే ముందు సాక్రిఫైస్ జరగాలి. హల్లెలూయా. తర్వాత మనం ఈ రోజు ఆ ప్రకటన గ్రంథం 20 అధ్యాయములు మనం చదివాము. 1000 ఏళ్ల పరిపాలన గురించి రాయబడింది. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలోనికి వెళ్ళాలంటే ఒక సాక్రిఫైస్ జరగాలి, శిలువ మరణం జరగాలి, వేరే మార్గం లేదనమాట. తర్వాత బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి నూతన ఆకాశం నూతన భూమి గురించి రాయబడింది. కాబట్టి ఇంకా ప్రకటన గ్రంథం ఇలా 22వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవునితో నిత్య పరిపాలన, నిత్యం యేసుక్రీస్తు ముఖం చూసుకొని ఆరాధించే అనుభవాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఫ్యూచర్, భవిష్యత్తు. కాబట్టి అదంతా జరగాలి అంటే ఏం జరగాలి? సాక్రిఫైస్, సెలవు మరణం తప్పకుండా జరగాలి, వేరే మార్గం లేదు, సాక్రిఫైస్ జరగాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, సాక్రిఫైస్ అంటే సెల్ఫిష్ ను జయించాలి, స్వార్థను జయించాలి. కాబట్టి సెల్ఫిష్ లేదంటే స్వార్థ లేదంటే ప్రాణం ఎప్పుడు యజమానుడిగా వచ్చింది అంటే ఏదైనా తోటంలో ప్రియులారా మనం చూస్తున్నాము, ఆదికాండంలో మనం చూస్తున్నాము. ఎప్పుడైతే పాపం చేస్తారో, ఆదాం పాపం చేశారో అప్పటి నుండి ఈ ప్రాణం యజమానుడిగా మార్చబడామన్నమాట. దానికి ముందు ఆత్మ యజమానుడు ఉన్నామన్నమాట, ఆత్మ యజమానుడు ఉన్నాం. కాబట్టి అదే ఓడల్లోనికి సువార్త ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన అనుభవంలోనికి మనం తీసుకొని వచ్చి మరలా దేవుడు ఆ స్థాయికి తీసుకొని వస్తున్నామన్నమాట. ఆత్మ యజమానుడు ఉండాలి, అదే జయ జీవితం అనమాట.
ఆత్మ యజమానుడుగా మన జీవితంలో పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, రక్షణ పొందిన మనలో ఉన్నాడు. కాబట్టి ఆత్మ యజమానుడు ఉండే, ఆత్మ మనిషి బలంగా ఉండే మీరు ఓటం అనుభవించలేదన్నమాట. జయ జీవితం కొనసాగించబడతాయి అనమాట. ఇప్పుడు ఆత్మ మనిషి బలంగా ఉంటే జయ జీవితం కొనసాగించబడుతుంది, ఆశీర్వాదం అనుభవించుకోవడం కొనసాగించబడుతుంది, ఆరోగ్యవంతులుగా బ్రతకడం కొనసాగించబడుతుంది. ఒకవేళ అనారోగ్యం ఉన్నా కానీ హీలింగ్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆత్మ మనిషి బలంగా ఉంటే జీవిత నదులు మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. దాని వలన ప్రాణంలో హీలింగ్ జరుగుతుంది, శరీరంలో హీలింగ్ జరుగుతుంది, సమాధానం మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. ఆత్మ మనిషి బలంగా ఉన్నప్పుడు, యజమాను ఉన్నప్పుడు ప్రిల్లర ఆత్మలోని ఆశీర్వాదాలు ఫస్ట్ మనం అనుభవిస్తాయి అనమాట. మన ప్రాణం, మన శరీరం అనుభవిస్తాయి, తర్వాత ఇద్దరు కూడా అనుభవిస్తాయి, మన దగ్గర వచ్చిన వారు కూడా అనుభవిస్తుంది. అప్పుడు మన అనేకలకు దేవుని నగరంగా మార్చబడదు. అది దేవుని యొక్క ఓర్డర్ అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనను సమర్పించుకోవాలి. సాక్రిఫైస్ అంటే మనం సమర్పించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు తప్పకుండా ప్రియులరా మనం ఆత్మను యేసునామములో అధికంగా బలపరిచినాక, కాబట్టి గొప్ప దేవుని రాజ్యం వరకు చాలా గొప్పగా వాడబడిన పోసిన పౌలు కూడా ఇది గుర్తించామన్నమాట. దేవుని రాజ్యం వరకు చాలా బలంగా వాడబడిన, దేవుని పిలుపు ఉంది, సమర్పించుకొని వాడబడిన గొప్ప దేవుజనుడు లో ఒక్కరు ఈ అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో పౌలు చెప్పారు. 15 కానీ 16వ వచనంలో పౌలు చెప్పారు, మీ అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ వలన బలపరచబడాలని ప్రార్థన చేసినట్టు చూస్తున్నా. ఇప్పుడు మన ఇన్నర్ మ్యాన్ లేదంటే కొత్తగా జన్మించిన ఆత్మ బలపరచబడాలి. ఇప్పుడు మన ఫుడ్ పెట్టాలి అన్నమాట, మంచి ఫుడ్ పెట్టాలి. మంచి ఫుడ్ మన ఆత్మకు పెట్టాలి, వాక్యం. హల్లెలూయా. ఇప్పుడు దానికి మనం సమయం కేటాయించాలి. దానిలో మనం విసిగిపోవద్దు. కొందరు విసిగిపోతారేమో, నేను ఇన్ని రోజుల నుండి ప్రభు దగ్గర వస్తున్నారు కదా, కోరుతున్న దీవెనలు కొన్ని దీవెనలు మీరు కొన్ని ప్రార్థనలకు జవాబు వచ్చి ఉండవచ్చు, కొన్ని ప్రార్థనలకు జవాబు రాలేదు. కాబట్టి విసిగిపోవద్దు, తప్పకుండా జవాబు వస్తుంది. మనం దేవునిలో ఆధారపడాలి, వేచి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి, సహనత ఉండాలి. లేదా పరిశుద్ధాత్మ వలన మన ఆత్మను బలపరుచుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రాణం అడ్డుగా ఉంది అనమాట, ప్రత్యేకంగా నూతన పరచబడలేని మనసు. ఇప్పుడు వాక్యం ఎక్కువ డోస్ పెంచాలి అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే, డోస్ పెంచడం అంటే వాక్య ధ్యానం ఇంక్రీజ్ చేయాలి. వాక్య ధ్యానం పరిశుద్ధాత్మ సహాయం వలన ఇంక్రీజ్ చేయాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడకుండా వాక్యం ధ్యానించడం కాదు. పరిశుద్ధాత్మలో ఆధారపడకుండా మీరు ఒకవేళ వాక్యం ధ్యానించి ఉంటే పరిస్థితులు శాస్త్రులుగా మార్చబడతాయి, అది ఇంకా ప్రమాదం. కాబట్టి హోలీ స్పిరిట్ లో తప్పకుండా ఆధారపడాలి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రారంభించబడాం. కాబట్టి బ్రదనంతకాలం పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం, బ్రదనంతకాలం వాక్య సహాయం, యేసయ్య సహాయం మనకు అవసరం. లేదు బ్రదనంతకాలం. కాబట్టి మన కొత్తగా జన్మించినప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం జన్మించాం. కాబట్టి మన ఆత్మీయ జీవితం ప్రతిరోజు మన పరిశుద్ధాత్మ సహాయం అవసరం, ప్రతిరోజు వాక్యం సహాయం మనకు అవసరం. లేదు కాబట్టి అలాగే మన అనుదినం ఉండే మనం అధికంగా ప్రియులారా ఫలిస్తుంది. కాబట్టి సాక్రిఫైస్ జరుగుతుంది అనమాట, తప్పకుండా సాక్రిఫైస్ జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొద్దీ మన సెల్ఫిష్ పక్కకి జరుగుతుంది అనమాట. దేవుని చిత్తానికి లోబడే వ్యక్తిగా మనం మార్చబడుతుంది. అది తండ్రి చిత్తం అనమాట, దేవుని చిత్తం అనమాట. యేసుక్రీస్తు తండ్రికి లోబడినట్టు మనం కూడా లోబడినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరిచి దేవుడు కృప ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తున్నాము, తండ్రికి యేసుక్రీస్తు లోబడిన కాబట్టి సాక్రిఫైస్ జరిగినప్పుడు కూడా ఘోరమైన నొప్పి బాధ అనుభవంలో వెళ్ళినా కానీ తండ్రి విడిచిపెట్టలేదు. అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ప్రభుగా యేసుక్రీస్తును తండ్రి దేవుడు సమాధి మరణం అనుభవం నుండి తిరిగి లేపామన్నమాట. గొప్ప మహిమ అనుభవంలోనికి లేపాము, హెచ్చించామన్నమాట. కాబట్టి హెచ్చింపు ప్రియులరా కోరుతున్న ప్రియులరా మీరు మనం అర్థం చేసి ఒక సాక్రిఫైస్ జీవితం ఉంది అనమాట. లేదు సెల్ఫిష్ దాన్ని ఓవర్కమ్ చేయాలి పరిశుద్ధాత్మ సహాయం వలన. అప్పుడు మాత్రమే హెచ్చింపు పొందడానికి వీలుంది, లేదంటే హెచ్చింపు పొందలే. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకసారి చదువుతారు, 2వ అధ్యాయము 6, 7, 8 వచనం.
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే వ్యక్తినిగా చేసుకోలేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాను. ఎస్, చూడండి అక్కడ తగ్గింపు ఉంది అనమాట. సాక్రిఫైస్, అక్కడ తగ్గింపు, దేవుని స్వరం విని లోబడామన్నమాట. తగ్గింపు 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 లేదు అంటే హెచ్చింపు లేదు. కాబట్టి కొందరు గర్వంతో ఉన్నారేమో, నాకు ఎక్కువ డబ్బు ఉంది, నాకు మంచి ఆరోగ్యం ఉంది, మంచి అందం ఉంది, మంచి డిగ్రీ ఉంది అని గర్వంతో ఉన్నవారు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది వారు తప్పకుండా పడుతుంది అనమాట. కానీ ఎవరైతే దేవుని స్వరమిని తగ్గింపుతో బ్రతున్న వారు హెచ్చింపు, అంచెలు హెచ్చింపు పొందుతారు. ఒకవేళ వారికి డిగ్రీ లేదేమో, వారి చేతుల్లో డబ్బు లేదేమో, అందం లేదేమో, సోదరం చాలా విషయంలో వారు వెనుకబడిన స్థాయిలో ఉన్నారేమో, ఆయన సరే దేవునికి లోబడుతున్న వ్యక్తిగా ఉండే తప్పకుండా జీవగల దేవుడు వారిను హెచ్చిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం దేవుని చేత హెచ్చింపబడిన వ్యక్తిగా మనం ఉండాలి. దేవుని చేత హెచ్చింపు పొందడం చాలా గొప్పది. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని చేత తగ్గించబడిన వ్యక్తి మనం మొదటిగా మనం చూసినట్లయితే అది సాతాన్ అనమాట. సాతాన్ మనం చూసినట్లయితే దేవుని కన్నా గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకున్నాం అనమాట. యెషయా గ్రంథంలో 14 అధ్యాయంలో రాయబడింది. ఇప్పుడు దేవుడు ఏం చేశారు, పడేసామన్నమాట. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది గర్వం చాలా డేంజర్, ప్రమాదం అనమాట గర్వం. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది అస్థిరమైన ధనములో మనం ఆధారపడవద్దు, ధనవంతులాగా గర్విష్ఠులో ఉండవద్దు. ఎందుకు అది చెప్తుందంటే పడితే అనమాట. పడితే కొందరు అనుకున్నారు అప్పుడు డబ్బు ఉంది కదా, నాకు ఏ విధమైన బ్రతుకుదా మంచి అని అనుకున్నారేమో. కానీ గర్వం రాకుండా చూసుకోవాలన్నమాట. అంటే గర్వం ఈ డబ్బు ఉన్నప్పుడు కొన్నిసారి ఏమవుతుంది, డబ్బు మీద ఆధారపడి దేవుని మాట నిర్లక్ష్యం చేస్తారేమో, అది డేంజర్ అనమాట. ప్రాణం మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య స్వరం డబ్బు ఉండడం మంచిది, కానీ అది ఆయనప్పుడు కూడా ప్రియులారా మన యేసయ్య స్వరం వినాలన్నమాట. డబ్బు బైబిల్లో రాయబడింది, మనం ఏం చేసుకోవాలి, డబ్బు మనం కొరకు మన అవసరాల కొరకు వాడుకోవాలి. తర్వాత మిగిలిన దేవుడు చెప్పినట్టు చేయాలన్నమాట. దేవుడు చెప్పినట్టు డబ్బు మనం వాడుకోలేదు అంటే ఆ డబ్బు సాతాను అది దొంగలించుకొని పోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని కాపుదల ఆ డబ్బు మీద ఉండలేదన్నమాట. ఎందుకంటే దేవుడు చెప్పినట్టు వినడం లేదు కాబట్టి. కాబట్టి దేవుడు చెప్పినది విని బ్రతుకునే వ్యక్తులకు కాపుదల ఉంది అనమాట. వారి టోటల్ లైఫ్ కానీ డబ్బు కానీ ఆస్తి దానికి అన్నిటికీ దేవుడు కాపాడుతారు. కానీ దేవునికి లోబడి లేని వ్యక్తులను దేవుడు ప్రియులను కాపాడలేదు. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, దేవుని స్వరం మీద తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు దేవుని కాపుదల ఉంది. దేవుని కాపుదల ఉంటే దేవుడు తప్పకుండా దేవునికి లోబడుతున్న వ్యక్తులను దేవునికి తెలుసు, ఎవరు దేవునికి లోబడుతున్నారు, ఎవరు లోబడలేదు అని దేవునికి తెలుసు. మనంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, మనం దేవునికి లోబడే హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక ఎంత హెచ్చింపు పొందినప్పుడు కూడా ఎంత హల్లెలూయా దేవుడు మనం దీవించినా కానీ దేవుని స్వరం విని దానికి లోబడే విషయం మాత్రం దానిలో మాత్రం ప్రియులను మన దేశం మనకు ఉండవద్దు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులను మనం చూసినట్లయితే తండ్రికి లోబడిన కాబట్టి తండ్రిని దేవుడు లేపామన్నమాట. కాబట్టి అదే దేవుడు ఆమె పరిశుద్ధాత్మ వలన దేవుని స్వరం విని బ్రతున్న మిమ్మల్ని కూడా జీవంగా దేవుడు తప్పకుండా లేపుతాడు. అంచెలు క్రమంగా దేవుడు లేపుతాడు. క్రమంగా దేవుడు మన ఆత్మీయంగా హెచ్చింపు పొందినట్టు దేవుడు కృప చూపిస్తాడు. మానసికంగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఇప్పుడు దేవుని స్వరం విన్న వ్యక్తులను ఎంత మానసికంగా కుగ్గిపోయిన స్థాయిలో మీరు ఉన్నా సరే, దేవుని స్వరం విన్న వ్యక్తులుగా ఉంటే, దానికి లోబడుతున్న వ్యక్తులుగా ఉంటే తప్పకుండా ప్రాణం బలపరచబడతాయి అన్నమాట. ఇక్కడ జీవంగా దేవుడు చేస్తాడు. ప్రాణం, మనస్సు, భావోదయం, చిత్తం అంతా కూడా దేవుడు బలపరుస్తాడు. ఆత్మ బలపరుస్తాడు, ప్రాణం బలపరుస్తాడు, శరీరం కూడా బలపరుస్తాడు. ఇప్పుడు దేవునిలో ప్రియులారా మనం దేవుని స్వరం విని బ్రతున్న వ్యక్తులు గొప్పగా ఆనందాన్ని అనుభవిస్తారన్నమాట. భూమి మీదే ఎవరైనా గొప్ప ఆనందంతో బ్రతున్న వారు ఉంటే అది దేవుని స్వరం విని పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తుతో కలిసి బ్రతున్న వారు అనమాట. వారు ఎందుకంటే దేవుడు వారి ఆనందం అనమాట. దేవుడే వారు ఆనందం. దేవుడు ఆనంద తైలంతో వారిని అభిషేకిస్తాను. ఆనందం అంటే సంతోషం. వారి జీవితంలో ఎల్లప్పుడూ వారి హృదయం ఆనందం అనుభవిస్తాయి అనమాట. వారి ఆత్మ హృదయం అంతా కూడా ఆనందంతో నింపబడతాయి అనమాట.
ఆనందంతో ఉండే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా రాయబడి ఉంది, వారు హెచ్చింపు పొందుతాయి అనమాట. ఆనందంతో, దుఃఖం నిరాశ బాధతో ఉండే హెచ్చింపు పొందలేదు. కానీ ఆనందంతో బ్రతున్న వ్యక్తులు, దేవునితో కలిసి బ్రతున్న వ్యక్తులు, దేవునికి లోబడి బ్రతున్న వ్యక్తులు ఆనందం ఎక్కువ అనుభవిస్తారు. దేవుడు ఇస్తాడు ఆనందం. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, నేను ఇచ్చే ఆనందం ఎవరు మీ నుండి తీసివేయలేదు. ఎందుకంటే మన ఆనందం, ఇప్పుడు కొత్తగా జన్మించిన ప్రియులారా, మన ఒక ఆనందం అది దేవుడు అనమాట. ఇది ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. అలాగే ఇప్పుడు హోలీ స్పిరిట్ ఫ్రూట్ లో ఒకటి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే జోయ్ అనమాట, ఆనందం. అంటే అది హోలీ స్పిరిట్ అనమాట, దేవునికి అది దేవుడు అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమ గాని, సంతోషం గాని, సమాధానం, కాబట్టి అదంతా దేవునిలో ఉన్న గుణాలు అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం దేవునితో కలిసి బ్రతుకున్నప్పుడు మన ఆత్మ నుండి ఆనందం అనేది ప్రవహిస్తుంది. మనం ఆనందం అనుభవిస్తే ఇద్దరులకు ఆనందం ఇచ్చే వ్యక్తులుగా దేవుడు మార్చాడు. అది గొప్ప ఆశీర్వాదం. లేదు, ఇప్పుడు లోకం ఇచ్చే ఆనందం కాదు, దేవుడు ఇచ్చే ఆనందం, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆనందం గొప్పది అనమాట. లేదు, ఇప్పుడు ఆనంద తైలతో దేవుడు మనల్ని అభిషేకించిన, కాబట్టి దేవునికి లోబడుతున్న వారు దేవుడు అధికంగా ఆనంద తైలతో నింపుతారు. అలాగే దేవుడు హెచ్చిస్తాడనమాట. కాబట్టి ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్స్ అన్ని విధంగా దేవుడు మనను బలపరిచే దేవుడు మన సజీవుడైన ప్రభువుని యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా, మనం దేవునికి లోబడడం వలన, యేసుక్రీస్తు వలన మనం దేవునికి లోబడడం వలన మన హెచ్చింపులో మనం స్థిరంగా నిలబడతాయి. ఇప్పుడు స్థిరంగా దేవునికి లోబడిన వ్యక్తులుగా మనం ఉండే హెచ్చింపులో ప్రియులారా మనం అలాగే బ్రతుకుతాయి అనమాట, దేవునికి సోదరు. ఇంకా మనం చూసాము, ఇంకా గొప్ప హెచ్చింపు ప్రియులారా మనం చూసాము యేసుక్రీస్తు రాకడలో. భూమిలో మనం బ్రతుకుతున్నప్పుడు హెచ్చింపు ఉంది, అలాగే యేసుక్రీస్తు రాకడలో. కాబట్టి ఈ భూమిలో బ్రతుకుతున్నప్పుడు ఒక గొప్ప హెచ్చింపు ఏంటిది అంటే ఇవ్వడం, లేదంటే ఇద్దరులకు సహాయం చేయడం, ఇద్దరులకు మేలు చేయడం, అది కూడా హెచ్చింపు అనమాట. తీసుకోవడం కాదు. తీసుకోవడం కంటే, అడగడం కంటే, బిష్ట అడుగుతున్నారు కొందరు, అది కాదు హెచ్చింపు. కానీ ఇవ్వడం, ఇచ్చే వ్యక్తుల దేవుడు మారుస్తాడు అనమాట. అంటే దేవుడు అభిషేకించి బలపరిచి అనేగలిగి ప్రత్యేకంగా దేవుని నుండి పొందిన ఆత్మ సంబంధం విషయాలు, దేవుని యొక్క మాటలు కావచ్చు, రెవల్యూషన్స్ కావచ్చు, పరిశుద్ధాత్మ వరాలు ఆపరేట్ చేయడం కావచ్చు, ఇద్దరిని ఓదార్పు చేయడం కావచ్చు, సమాధానం పరచడం కావచ్చు, ప్రేమించడం కావచ్చు, బలపరచడం కావచ్చు, ఇద్దరి కొరకు ప్రార్థన చేయడం కావచ్చు, దాన్ని బ్లెస్సింగ్, అలాగే మనం ఇద్దరిను దీవించినట్టు మనల్ని వాడతారు. దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు దేవుడు అలా చేస్తాడు. అలాగే దేవుడు అలా చేస్తాడు, ఇద్దరిను బ్లెస్ చేస్తున్నట్టు దేవుడు మనల్ని వాడతారు. చాలా గొప్పది. బ్లెస్సింగ్ రిసీవ్ చేసే వ్యక్తి కాదు, బ్లెస్సింగ్ చేసే వ్యక్తి గొప్పది అనమాట. ఒకటి నా పట్ల మీ పట్ల దేవుడు అది కోరుతుంది అనమాట. మనం ఇద్దరు బ్లెస్సింగ్ లేదంటే ఇద్దరు దీవించే వ్యక్తి ఉండాలని జీవనంలో దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుడు హెచ్చిస్తాడు అనమాట. ఒకవేళ ఇప్పుడు మీరు ఇద్దరు హెచ్చించే స్థాయిలో మీరు లేదేమో, కానీ దేవుడు అలాగే చేస్తారు. అనేకులను హెచ్చించినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేశాలు ఉన్న వారిని కూడా హెచ్చించినట్టు దేవుడు మనల్ని అభిషేకించి దేవుడు హెచ్చిస్తాడనమాట. ఇప్పుడు యాకోబు గురించి మనం చూస్తున్నాము. యాకోబు గురించి పాత నిబంధనలో యాకోబు గురించి మనం చూస్తున్నాము. రాజు దగ్గర వెళ్ళిన తర్వాత, ఫరో దగ్గర వెళ్ళిన తర్వాత కూడా దేవునితో కలిసి యాకోబు బ్రతికిన కాబట్టి దేవుడు రాజుని కూడా బ్లెస్ చేస్తున్నట్టు యాకోబుని వాడుకున్నాం అనమాట. కాబట్టి వరల్డ్ స్టాండర్డ్ లో, లోగా అనుసారంగా వరల్డ్ స్టాండర్డ్ లో మనకంటే కోడ్లు డబ్బు కలిగిన వ్యక్తి ఉండవచ్చు, మనకంటే చాలా ఆస్తిపాస్తులు కలిగిన వ్యక్తులు చాలా మంది ఉండవచ్చు, మీకంటే, మనకంటే, లేదంటే మీకంటే. కానీ వారిని కూడా దీవించే అభిషేకం దేవుడు అనుగ్రహిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వరల్డ్ స్టాండర్డ్ కాదు గొప్పది. స్పిరిచువల్ విషయాలతో పోల్చుకొని ఉండే వరల్డ్ స్టాండర్డ్ చాలా తక్కువ స్థాయిలో అనమాట. చాలా వ్యక్తులు ఏమనుకున్నారు, వరల్డ్ స్టాండర్డ్ ఎక్కువ డబ్బు ఉండడం, ఎక్కువ ఆస్తి ఉండడం, ఎక్కువ డిగ్రీ సర్టిఫికేట్ ఉండడం, అదే గొప్పది అని అనుకున్నాను. కానీ కాదు, దానికంటే చాలా గొప్పది దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శక్తి. దానికంటే చాలా గొప్పది మన దేవుడు అనమాట. దేవుని కలిగి ఉండడం ఇంకా చాలా గొప్ప స్థాయి అనమాట. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం టోప్ అనమాట. దేవుడు ఆశీర్వాద పూర్ణుడు, గొప్పవాడు. కాబట్టి దేవుని కలిగి ఉన్న వారి నుండి వస్తున్న దేవుని మాటలు చాలా పవర్ అనమాట. ఇప్పుడు వరల్డ్ స్టాండర్డ్ కాదు గొప్పది. మన మనసులో అనుకున్నారేమో, డబ్బు కలిగిన వ్యక్తులు, సువార్తమైన రక్షణ పొందిన వ్యక్తి కంటే ఇంకా గొప్ప స్థాయిలో అన్యులు రక్షణ పొందలేని వారు ఉన్నారని మనం అనుకున్నారేమో. కాదు. కాబట్టి దేవుడు ఎలాగో చూస్తున్నారో అలాగే మనం చూడడం నేర్చుకోవాలి. దేవుడు ఎలాగో చూస్తున్నారో అలాగో చూడడం ప్రియులారా దేశం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తుని ప్రేమిస్తాం అంతే. యేసుక్రీస్తుని దేవుని ప్రేమ అర్థం చేసుకోలేని వ్యక్తులు, దేవుని ప్రేమించలేని వ్యక్తులు దేవునికి లోబడలేదు. దేవునికి లోబడలేని వ్యక్తులు హెచ్చింపు పొందలేదు. కాబట్టి ప్రియులారా దేవుడు కోరుతుంది
మీరు దేవునికి లోబడి, దేవుని ప్రేమించుకొని, దేవుని మాటకు లోబడి పరిశుద్ధాత్మ స్వరం విని అనుదినం హెచ్చింపు పొందాలి అని దేవుడు ప్రియులారా కోరుతుంది. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం మనం ఈరోజు చదివాము. 20 అధ్యాయంలో ప్రియులారా రాయబడి ఉంది. మొదటి పునరుద్ధానములో పాలు పొందువారు ధన్యులు. అలా ప్రకటన గ్రంథం 20 అధ్యాయములో రాయబడి ఉంది. 1000 ఏళ్ల పరిపాలన గురించి రాయబడి ఉంది. కాబట్టి దేవునికి లోబడి బ్రతున్న వ్యక్తులు ఎన్నో గొప్ప గొప్ప దీవెనలు దేవుడు ప్రియులారా మనకు ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనకు దేవునికి లోబడతాం. యేసు రాకడలో మనం ఎత్తబడిన కాబట్టి దేవునికి లోబడి బ్రతున్న వారు తప్పకుండా యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడుతున్న వ్యక్తులు తప్పకుండా యేసుక్రీస్తుతో 1000 ఏళ్ల పరిపాలన తప్పకుండా చేస్తారు. దేవునికి లోబడి బ్రతున్న వ్యక్తులు నూతన ఆకాశం నూతన భూమిలో యేసుక్రీస్తుతో పాటు నిత్యం బ్రతుకుతాయి. కాబట్టి హెచ్చింపు అనమాట. అదంతా హెచ్చింపులో వస్తాయి అనమాట, దేవునిలో వస్తాయి అనమాట, నిత్యమైన దేవుని. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, లోబడదాం. కాబట్టి సాక్రిఫైస్ ద్వారా మనకు హార్వెస్ట్ ఉంది అనమాట. కాబట్టి హార్వెస్ట్ ఉట్టిగా రాదు. అందరి హార్వెస్ట్ అంటే కోత అంటే చాలా ఇష్టం, కానీ పంట చాలా ఇష్టం, కానీ సాక్రిఫైస్ జరగాలి అనమాట. ఒక పెయిన్ఫుల్ అనుభవం ఉంది అనమాట. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం బట్టి దాని వలన మనం ప్రియులరా మనం ఇప్పుడు నిత్య జీవన రక్షణ ఎన్నో మేలు పొంది. కాబట్టి మనం కూడా ఈ కాలంలో ప్రియులరా సాక్రిఫైస్ ఉంది. సెల్ఫిష్ ను జయించుకొని బ్రతకాలి, దేవునికి లోబడే బ్రతకాలి. ఇప్పుడు మన ద్వారా అనేకులు దీవించబడుతుంది. అనేకులు దేవుని ప్రేమ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. దేవుని రాజ్యం ఇంక్రీస్ అవుతాయి. లేదంటే దేవుని రాజ్యం ఇంక్రీస్ కాదనమాట. ఎందుకంటే మన ప్రాణం అడ్డుపడుతున్నాం కాబట్టి. కాబట్టి మన ప్రాణం సెల్ఫిష్ ను మనం జయించుకోవాలి. ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం, వాక్య రిలేషన్ ద్వారా దాన్ని జయించుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దైవవందనాలు ఉదయగాల తండ్రి మాకు అనుగ్రహించినట్టు ప్రతి శోధిస్తున్నాం తండ్రి. విన్న వాక్యం జీవమాత్మలాగా మార్చుమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు సాక్రిఫైస్ లైఫ్ తండ్రి హోలీ స్పిరిట్ మాకు అందరికీ నేర్పించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రాణాన్ని ఈ సెల్ఫిష్ ఆలోచనను ఎలాగ దాన్ని ఓవర్కమ్ చేయాలని పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మమ్మల్ని అధికంగా నేర్పించమని, ఆత్మ అధికంగా బలపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరు యేసునామములో అధికంగా ఫలించుకోవడమే మీ చిత్తం. అలాగే తండ్రి మీ నామం మేమందరి ద్వారా మీ నామం మహిమపరచబడినట్టు అలాంటి కృప తండ్రి మాకు అందరికీ అధికంగా దయచమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. కుడి వేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేక యేసుక్రీస్తు గొప్ప నామంలో దీవిస్తున్నాం తండ్రి. అధికంగా ఫలించిన కానీ ప్రార్థనిస్తున్నాం. అనేకలకు దీవెన కనుక ప్రతి ఒక్కరు యేసునామములో ప్రదైనట్టు కృపాదవా దయచమని ప్రార్థనిస్తున్నాం. నూతన అభిషేకంతో, జీవంతో, మహిమతో అధికంగా ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తాం. ఆత్మ బలపరచు తండ్రి. ప్రాణం తండ్రి మీ సంతోషం, సమాధి, నెమ్మది ప్రతి ఒక్కరు యేసునామములో ఇప్పుడు అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రాణంలో వచ్చిన ప్రతి గాయాలు యేసునామములో స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. మనసు, బావుదరి, చిత్తం యేసునామములో ఇప్పుడే స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. తల నుండి అరకాలకు అన్ని అవయవాలు యేసునామములో స్వస్థ అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. హీలింగ్ ప్రతి ఒక్కరి నుండి యేసునామములో ఇప్పుడే సమృద్ధి అది ప్రవహించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఆనందాలు ప్రవహించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఆశీర్వాదములు సమృద్ధి ప్రవహించినా కానీ ప్రార్థనిస్తున్నాం. శాపాలు యేసు రక్తం యేసునామములో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. భవాధికారులు పరిశుద్ధాత్మ వలన ఇప్పుడే లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు యేసునామములో తండ్రి దీవెన అధికంగా అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే ఇద్దరును దీవించే మీ ప్రేమతో నింపబడిన గొప్ప కృపా తండ్రి అందరికీ దయచమని ప్రార్థన. ప్రతి ఒక్కరు యేసు మీ ప్రేమతో నింపమని ప్రార్థనిస్తున్నాం. అసూయ స్పిరిట్ క్రియలో లయమైపోయినాక, పగ, కోపం, చేదు యేసునామములో లయమైపోయినాక ఫలించకుండా ఫలించడానికి వ్యతిరేకంగా పడేసిన అసూయ, పగ, చేదు అనేకత యేసునామములో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. అవిశ్వాసం, అనుమానాలు లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఫలించడానికి ఆడంగా ఉన్న ప్రతి భయం యేసునామములో తండ్రి అది లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. మీ రక్తం వెళ్ళిస్తున్నాం. ప్రతి ఒక్కరిను శిలువ రక్తం ద్వారా కడుగుతున్నాందండి. ఆత్మ, ప్రాణం, శరీరం, హృదయం, తలంబలు అంద యేసు మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. ప్రతి ఒక్కరిను పరిశుద్ధాత్మ ఇప్పుడే ప్రభావం చేయమని ప్రార్థనిస్తున్నాం. మీ ప్రేమతో నింబమ్మ వాక్యంతో, జీవంతో, మహిమతో నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి నింబమ్మ యేసు మేము ప్రార్థనిస్తున్నాం. సహాయ చేయము తండ్రి, కృప చూపు తండ్రి. అందరం తండ్రి మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించము తండ్రి. జీవనం నుండి అధిక జీవనంలోనికి నడిపించమని ప్రార్థన. అభిషేకంలో యేసులో ఇంక్రీస్ అవునా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ బలమైన మానిఫెస్టేషన్ ఇప్పుడే యేసునామములో ప్రతి ఒక్కరు ద్వారా అది ఇప్పుడే చరణకని ప్రార్థనిస్తున్నాం. ఇన్నర్మాన్ పరిశుద్ధాత్మ ద్వారా బలపరచమని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ ఫలం వరాలు రిలీజ్ అవునాకని ప్రార్థనిస్తున్నాం. యేసునామములో 100 ఫలించుకొని
అందరి యేసునామములో తండ్రి జ్యోతిష్ వలె తండ్రి బ్రతుకునా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. క్రిస్తు వలె క్రిస్తు సభలు వాసిన తండ్రి యేసులో సమర్థి ఆత్మ నుండి రిలీజ్ అవ్వనా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇలాగ ప్రతి ఒక్కరు గొప్ప హెచ్చింపు అనుభవంలో ప్రతినంతగాల ప్రతి కృప అదే కదా దేశమని ప్రతి ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ రక్తంగా దభిస్తున్నాం. మీరు అక్కడ ఎత్తబడిన గుంపులో మేమందరం ఉండినట్టు దేవా సహాయం దేవమని ప్రార్థన చేస్తున్నాం. దేవా పరిశుద్ధాత్మ దేవా యేసే మీరు గొప్ప కార్యం చేస్తున్నట్టు వందనాలు మహిమ ఘనత మీకే అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.